దేవుని ఆరాధించడానికి ప్రభు దినంలో ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. దేవుని గుణాలు మనం కొద్ది వారాలుగా ధ్యానం చేస్తున్నాం. దేవుని గుణాతిశయాల్ని ప్రచురం చేయాల్సినటువంటి మనం దేవుని యొక్క గుణాన్ని ఎరిగి ఆ గుణాలు మనం సంతరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ గుణాల్లో ఒక గుణం దేవుడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో 13, 14 చదువుతాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏముందుమో దేవుని యందు అన్యాయం కలదా? ఈ లేఖన భాగం చదివితే మనకేమనిపిస్తుంది అంటే దేవుడు అన్యాయస్తుడు అనిపిస్తుంటుంది. అట్లనరాదు, ఏమనొద్దు, అట్లనరాదు. అందుకు మోషే ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవని కరుణింతునో వాని కరుణింతునో, ఎవని యందు జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని అనేందును కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. అంటే దేవుడు అన్యాయం చేస్తాడంటే దేవుడు అన్యాయం చేయటం అట్లా అనొద్దు అన్నాడు. అన్యాయం కలదంటే అట్లా అనకూడదు. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుని దృష్టిలో ఏ మనుషుడైనా ఒకటే. వాడు పేదవాడైనా దరిద్రుడైనా ఎవరైనా. అయితే ఏం జరుగుతుందంటే ఏశావుని గురించి పరమదేవునికి ముందుగానే తెలుసు. దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగినవాడు. ఒక మనిషి ఏం చేయబోతాడో దేవుడు ముందుగానే ఎరుగుతాడు. ఆ ఎరిగినటువంటి దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి గ్రంథంలో కొన్ని పిక్చర్స్, బొమ్మలు అంటే చూపించాడు మనకి. అయితే ఏశావుని దేవుడు అడ్డగించి యాకోబుకి కావాలని జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిన ఆ జ్యేష్ఠత్వపు హక్కుని దేవుడు ఇవ్వాలని కోరుకున్న ఇవ్వటానికి ఏశావు ఒప్పుకోకూడదు. ఒకవేళ ఏశావు కానీ ఒప్పుకోకపోతే యాకోబుకి జ్యేష్ఠత్వం వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండదు. ఒప్పుకోకుండా చేసింది ఎవరు? దేవుడా? అంటే దేవుడు అన్యాయస్తుడు. ఒకరినేమో మంచిగా చూసి ఇంకొకరిని చెడ్డగా చూస్తాడా? చూడ్డం. అంటే దేవుడు మానవుల్ని చేసిన రోజున స్వతంత్రుడుగా చేశాడు. ఒకవేళ అలాగైతే దేవుడు ఏం చేయగలడో తెలుసా? భూమి మీద ఏ మనిషి కూడా పాపం చేయకుండా ఆపాలి. మానవుల్ని దేవుడు సృజించాడు కదా. సృజించినప్పుడు మనుషుల్లో ఎవ్వరు కూడా పాపం చేయకుండా ఆపగలడు కదా. దేవుడు ఆపగలడా లేదా? ఆపగలడు. అలా ఆపుతాడా? ఆపడం. ఎందుకనంటే స్వాతంత్ర్యం ఇచ్చాడు మనిషికి. ప్రపంచంలో దాదాపుగా 9 మిలియన్ల జీవులున్న రకాలు, మానవుడు ఒక్కడికి మాత్రమే స్వాతంత్ర్యం ఉంది. జంతువుల్లో ఏ జంతువునైనా మనం బంధించవచ్చు,
కానీ మనిషిని బంధిస్తే నేరం అది. ఒక ఇంట్లో ఒక మనిషిని కానీ బంధించామనుకో, ఆఖరికి తల్లినైనా, తండ్రినైనా, బిడ్డలనైనా, భార్యనైనా, ఇక భార్య అంటే చెప్పేది ఏముంటుంది, ఇంట్లో పెట్టామనుకో ఒకటి ఏం చేస్తుంది, ప్రపంచం అంతా చాటింపేసి, మా ఆయన నన్ను లోపల పెట్టి తలిపేశాడు చెప్తుందా లేదా? ఒకవేళ భర్తను లోపల పెట్టేస్తే ఊరు మొత్తం చెప్పేస్తాడా లేదా? చెప్పుకోకపోయినా మనసులో బాధ ఉంటుంది. పురుషుడైన అహంకారం చెప్పకపోవచ్చేమో. అంటే బంధించడానికి ఎవరికి హక్కు లేదు, నిర్బంధించడానికి హక్కు లేదు. కారణం ఏంటంటే దేవుడు మనిషిని స్వతంత్రుడుగా చేశాడు. అయితే ఏం చేశాడంటే నియమాలు పెట్టాడు. స్వాతంత్ర్యం ఇచ్చి నియమం పెట్టాడు. నాకు స్వాతంత్ర్యం ఉంది కదా, దారిని పోయే వాళ్ళందరికీ రాళ్ళు తీసుకొని కొడతానంటే ఊరుకోడు, దారిని పోయే వాళ్ళకి అడ్డం వేస్తానంటే ఒప్పుకోడు, నా ఇష్టం వచ్చింది చేస్తానంటే అది ఒప్పుకోడు. నీకుండే స్వాతంత్ర్యం ఎలా ఉండాలి అని అంటే ఎదుటి వ్యక్తులకి ఇబ్బంది లేకుండా నీ కార్యక్రమాలు జరిగించుకోవటానికి నీకు స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోకూడదు. స్వాతంత్ర్యము నీకేముంది? స్వాతంత్ర్యం ఉంది. చదివిన లేఖన భాగాల్లో యేసేపు యొక్క చరిత్రను మనం ఒకసారి చూసినట్టయితే, ఆదికాండంలో యేసేపు ఎప్పుడైనా దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడన్నా అన్నాడా? అనలేదు. ఎందుకని? దేవుడు అన్యాయం చేయలేదు కాబట్టి. ఎవరు తప్పిపోయారు? జ్యేష్ఠత్వపు హక్కు వచ్చింది, ముందు పుట్టాడు, ఎంత గడియలే ముందు పుట్టాడు. పుట్టిన తర్వాత తను జ్యేష్ఠుడనే సంగతి ఆయనకి తెలిసినప్పుడు తన తమ్ముడు వచ్చి నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసే అని అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు అన్నదమ్ములు ఉన్నారు కదా, అన్నదమ్ములు ఉంటే ఒక 2 పూట్ల భోజనం పెట్టారనుకో, నీ అరెకరం పొలం నాకు రాశారంటే రాసేస్తాడా? కొట్టుకు చేస్తున్నారు దేశం మీద జనం. గజం స్థలం పోతే ఊరుకోడు, అన్నైనా తమ్ముడైనా. వివాదం వస్తే ఒప్పుకుంటారా? అన్నదమ్ముల పిల్లలు చిన్న తేడా వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు. మరి అలాంటప్పుడు నాకు జ్యేష్ఠత్వపు హక్కు ఇచ్చేయమని అడిగితే నాకెందుకని వదిలేశాడంటే ఆదికాండం 25వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనిచుండగా ఏశావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఎదోము అంటే కింద ఏమని రాశాడు? ఎర్రని వాడు, ఎర్రని అని. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. ఏమడిగాడు? జ్యేష్ఠత్వాన్ని. ఇస్తాడు ఎవడన్నా? అరే నేను పెద్దోడిని కదా, నేను చిన్నోడిని కదా, నీ ప్లేస్లోకి నేను వచ్చేస్తాను ఇవ్వమంటే ఎవరన్నా ఇస్తారా? పెద్దరికం ఎవరు వదులుకోరు. గడి ముందు పుట్టిన 10 రోజుల ముందు పుట్టినా నేను పెద్దోడిని అంటుంటాడు. నేను పెద్దోడిని కదా అంటే దాన్ని వదులుకోవటానికి ఏం చెప్పాడు తెలుసా స్టేట్మెంటు? ఏశావు, నేను చావుపోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అంటే ఒక పూట భోజనం చేయకపోతే చనిపోతాడా? అందువలన క్రొత్త నిబంధనలు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ ఈయన చనిపోయాడు సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఏశావుని గురించి కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు అన్నాడు. ఏం చేశాడు? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడట. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి.
ఒకటి భ్రష్టుడు జ్యేష్ఠత్వ హక్కును నమ్ముకున్నాడంటే భ్రష్టత్వం. ఇల్లు అమ్ముకుంటే ఏమంటాం మనం? భ్రష్టుడు అయిపోయాడు అంటాం. ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయారు అనుకో, భ్రష్టత్వం ఇస్తాడు అంటుంటాం. జ్యేష్ఠత్వం నమ్ముకుంటే భ్రష్టుడు అయిపోయాడు. ఇంకేం జరిగిందో తెలుసా? ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి, ఆశీర్వాదాలన్నీ అయిపోయినాయి. తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఏంటి అంటేను, అయ్యా దీవించాల్సింది సంపూర్ణంగా దీవించేసేసా, నా దగ్గర ఒక్కటి దీవెన కూడా లేదన్న. మరి ఏం మిగిలిన అంటే శాపాలే మిగిలినగా నీకు, శపించేసేసా. కనుక కారణం ఏంటంటేను, నీ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు ఏ మనిషిని కూడా ఈ మనిషిని తీసుకెళ్ళి హెచ్చించాలి, ఈ మనిషిని తగ్గించాలి అనేటువంటిది ఉండదు. ఒకవేళ మనిషిని హెచ్చించాలంటే తన గుణాన్ని బట్టి దేవుడు హెచ్చిస్తాడు, తగ్గించాలంటే తన గుణాన్ని బట్టి తగ్గిస్తాడు. అంటే తను చేసే పనిని బట్టి తక్కువ చేస్తాడు, తను చేసేటువంటి పనిని బట్టి ఎక్కువ చేస్తాడు. అన్నలందరూ యోసేపుని ద్వేషించారు. ద్వేషించి తమ్ముడి మీద పగబట్టి ఏం చెప్పాడు? తనకు వచ్చిన కళ చెప్పాడు. కళ చెప్పినందుకు పగబట్టొచ్చా? కానీ యోసేపు ఎన్నడూ అన్నల మీద పగబట్టినట్టు గ్రంథంలో ఎక్కడ కూడా కనపడదు. వచ్చి మృక్కినా సరే నా అన్నలను తిరిగి అక్కడికి వెళ్ళి ఏడ్చుకున్నాడే తప్ప ఏం చెప్పాడు తెలుసా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మనందరి మేలుకే నన్ను ఇక్కడికి పంపించాడు, మీరేం బాధపడద్దు అని చెప్పాడు. కాబట్టి దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆ ధర్మశాస్త్రంలో ఏం చెప్తున్నాడంటే, లేవియకాండము, దానికంటే ముందు నిర్గమకాండం చూస్తాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనం. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలకకూడదు. వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. అంటే ఏం చేయకూడదు? న్యాయాన్ని తిప్పివేయటం అంటే ఏం చేయటానికి? అన్యాయం చేయటానికి. న్యాయాన్ని తిప్పివేయటానికి వ్యాజ్యములో సమూహంతో కలిసి సాక్ష్యం పలకొద్దు. 100 మంది అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు అనుకో, 101వ అడుగు నువ్వు ఉన్నావు అనుకో, నీకు నిజం తెలుసు అనుకో, ఏం చెప్పాలి? ఈ 100 మంది ఎంపీ చేరితే ఏదో ఒకటి వచ్చిందని చెప్పి ఈ 101వ వాడు కూడా కలిసిపోయాడు అనుకో, ఏమైపోయింది? న్యాయము అన్యాయంగా తిప్పబడుద్ది. కాబట్టి ఏం చేయకూడదు? న్యాయమును తిప్పివేయటానికి సమూహంతో చేరి వ్యాజ్యంలో, వ్యాజ్యం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం వచ్చినప్పుడు అది వ్యాజ్యం అంటాం. దాన్ని తిప్పివేయటానికి వ్యాజ్యంలో సాక్ష్యము పలకూడదు అన్నాడు. న్యాయాధిపతులుగా ఉన్నటువంటి సమూయేలు 2 కుమారులు అలాగ న్యాయాన్ని తిప్పివేశారట. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనంలో వారిద్దరూ మొదటి నుండి చదువుతాం. 8వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. న్యాయాధిపతులు అంటే ఏం చేయాలి? ప్రజల్లో ఉండే వాళ్ళందరికంటే ఉన్నతంగా ఉండాలి. న్యాయాధిపతులుగా నియమించాడట. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై డబ్బిస్తామంటే న్యాయం ఏమైపోయింది? అన్యాయం అయిపోద్ది. ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా. న్యాయాధిపతులే న్యాయాన్ని తిప్పేస్తే దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి. పరమదేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేసేసాడు. కాబట్టి న్యాయం దాటిపోయినటువంటి అన్యాయం చేసేటువంటి వాళ్ళకి దేవుడు అంటే దేవునికి ఇష్టం కాదు.
ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదివితే, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు చదువుతాం. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకోవద్దు. అంటే ఎక్కడ ఉంటాయి ఇవి? గల్లా పెట్టి దగ్గర ఉంటాయి. నేను చిన్నప్పుడు ఒడ్లు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఏదో ఒకటి వస్తువులు కొనుక్కొచ్చుకునేవాడు. వాళ్ళ దగ్గర త్రాసు ఉంటుంది. త్రాసులో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే, ఒకవైపు బ్యాలెన్సు కిందకు ఉంటుంది, ఒకవైపు ఎత్తుగా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేసేటప్పుడే దానిలో తేడా ఉంటుంది. తూకం రాళ్ళు 2 రకాల రాళ్ళు ఉంటాయి. ఏం 2 రకాల రాళ్ళు అంటే, రాళ్ళ అడుగున ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో మెటల్తో నింపుతారు. ఒక దానిలో మామూలుగా ఉంటుంది. నీ దగ్గర వడ్లు తీసుకోవాలనుకోండి, నీ దగ్గర ఉండే వస్తువు తీసుకోవాలనుకో, బరువుగా ఉన్న రాయేస్తాడు. బరువుగా ఉన్న రాయేసి తూసి నీ దగ్గర వస్తువు తీసుకుంటాడు. వెంటనే దాన్ని తీసేస్తాడు. కింద ఉంటుంది బోలుగా ఉండేటువంటి వెయిట్ తక్కువది, అది తీసి దాని మీద పెడతాడు. ఈ అమ్ముకునేవాడికి, పేదవాడికి ఈ సంగతి తెలియదు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు తీసుకునే వస్తువులేమో ఎక్కువ వస్తాయి, తిరిగి ఇవ్వాల్సిన వస్తువులు తక్కువ వస్తాయి. అంటే 2 సార్లు లాభం. అంటే ఏం చేశాడు? అన్యాయం. ఎంత సరుకు తీసుకున్నాడో, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తే న్యాయం. అది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇస్తున్నాడు. అందుకని ఏం చెప్పాడంటే, హెచ్చు తగ్గులు గల తూనిక రాళ్ళు నీ సంచిలో ఉండకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు తూములు నీ ఇంట ఉంచుకోనకూడదు. తూము అంటే కొలత కొలుస్తారు, మానిక. మానికలు కూడా మీకు తెలుసో లేదు. మానికలు పెట్టి కొలవాలనుకోండి, 2 మానికలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒకటి పొట్టిది ఉంటుంది, ఒకటి పొడవటిది ఉంటుంది. మన ఒడ్లు కొలిసేటప్పుడు 2 మానికలు పక్క పక్కనే ఉంటాయి. మన ఒడ్లు కొలిసేటప్పుడే పెద్ద మానిక తీసుకొని కొలుస్తాడు. ఆయన ఇవ్వబోయేటప్పుడేమో చిన్న మానికతో కొలిసి మనకి ఇస్తుంటాడు. చూశారు ఎప్పుడన్నా? నేను చూశాను. మీకు అనుభవంలో ఉంటే తెలిసింది. ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. మరి అలాగూ జరుగుతూ ఉంటది. అలా ఉండొద్దు అని చెప్పాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువవి కానీ న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవలెను. తూనికరాళ్ళు ఎలా ఉండాలి? న్యాయమైన తూనికరాళ్ళు నీవు ఉంచుకొనవాలి. తక్కువ కానీ న్యాయము తూము నీకు ఉండవలెను. అలాగూ చేయని ప్రతివాడు అంటే ఏంటి? న్యాయమైన తూము లేకపోతే ప్రతివాడు అనగా అన్యాయము చేయ ప్రతివాడు. అన్యాయం అంటే అది అర్థం. వేరు తూనికరాళ్ళున్నా, వేరు తూములున్నా అది అన్యాయం. ఒకే తూము న్యాయం, వేరు తూనికరాళ్ళు, వేరు తూములుంటే అన్యాయం. అలా అనగా అన్యాయము చేయ ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. కాబట్టి దేవుడు అన్యాయం చేస్తాడా? అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. కాబట్టి దేవుడిలో అన్యాయం ఉంటుందా? ఉండదు. కనుక దేవుడు అన్యాయాన్ని సహించేటువంటి వాడు కాదు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. అందుకని ధర్మశాస్త్రంలో వివరాలు చెప్పేసేసాడు వాళ్ళకి. అందుకని ఎప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తులు న్యాయంగా నడుచుకోవటం అనేటువంటిది వాళ్ళ యొక్క బాధ్యత అయింది. రాజుగారైనా, న్యాయాధిపతులైనా, జనుల్లో ఉండే సామాన్యులైనా ఒకరి పట్ల ఒకరు ఉండేటప్పుడు, అందుకని దానిలో ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే, నీకు ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు అనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీవు అన్యాయం చేసేటప్పుడు కూడా అతను అలాగే బాధపడతాడు. అందువలన అన్యాయం ఎవరికి చేయకూడదు. అందువలన అన్యాయం చేసామనుకో, అన్యాయం ఎవరు చేస్తారో తెలుసా? తాగుబోతులు చేస్తారు.
తాగాడు అనుకో, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనంలో తాగితేనట కట్టడలు మర్చిపోతారట. తాగిన వాళ్ళు కట్టడలు మర్చిపోతారు. రాజుల గురించి మాట్లాడుతూ లెమూయేలు 4వ వచనం నుంచి, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. రాజులకు కానీ అధికారులకు కానీ మద్యపానం ఉండద్దు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. తాగితే కట్టడలు మర్చిపోయి ఏం చేస్తారు? దీనులు. తాగబోపించేది ఎవరు? ధనికులు. ధనికులు తాగబోపిస్తే కట్టడలు మర్చిపోతారు. దేవుని గ్రంథం చదివేవాడు తాగితే, దేవుని గ్రంథాన్ని బోధించేవాడు తాగితే ఎలాగుంటుందో పరిస్థితి. కనుక ఎవరైతే తాగుబోతులై ఉంటారో కట్టడలు మర్చిపోయి దీనులకు అన్యాయం చేస్తారు. దీనులకు అన్యాయం చేస్తే పరమందున దేవుడు అంగీకరించేవాడు కాదు. శిక్ష విధిస్తాడు వెంటనే. ఇంకెవరు చేస్తారు? దుష్టులు చేస్తారట. అన్యాయం ఎవరు చేస్తారు? దుష్టులు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 10వ వచనంలో ఎవరు చేస్తారో చెప్పాడు. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకున్నారు. దుష్టులు ఉన్నారనుకో, అలాంటి వాళ్ళకి వాళ్ళ మీద దయ చూపించావనుకో, వారు నీతిని నేర్చుకున్నారు, వారు ధర్మక్షేత్రములో నివసించునను. అంటే దుష్టుడు ఒకవేళ స్థానిక సంఘంలోకి వచ్చి కూర్చున్నా, ధర్మక్షేత్రం అంటే ధర్మం ఉండేటువంటి స్థలంలో కూర్చున్నా కూడా యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా పనిష్మెంట్ ఇస్తాడనే జ్ఞానం ఎరగరు వాళ్ళు. ఏమనుకుంటున్నారు? మోసం చేస్తున్నాం మేము అనుకుంటున్నారు. అన్యాయం చేసి భలే నెగ్గిందిరా, నా పంతం భలే నెగ్గింది అనుకుంటా ఉంటారు. కాబట్టి ఎవరైతే అన్యాయం చేస్తారో, అన్యాయం చేసేటువంటి వాళ్ళు యెహోవా దృష్టికి హేయులు. వాళ్ళు యెహోవాకి ఇష్టం లేదు ఒకళ్ళు సొత్తు తీసుకోవడం. అన్యాయంగా ఒకళ్ళు సొత్తు తీసుకోవడం అనేటువంటిది దేవునికి ఇష్టమైంది కాదు. దుష్టుడు ఒకవేళ ధర్మక్షేత్రంలో ఉన్న నీతిని నేర్పుదామని చూసినా కూడా ఏం చేస్తుంటాడు? అన్యాయమే చేస్తుంటాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనంలో దేవుడికి అసహ్యమట. ఒకరిని సొత్తు పట్టుకున్నావు అనుకో, అన్యాయంగా ఎవరి సొమ్మున్న తెచ్చుకున్నావు అనుకో, ఆయనకి ఇష్టం ఉండదట. అసహ్యం. ఇష్టం అనుకోకపోగా అసహ్యం అన్నాడు. 61వ అధ్యాయము 8వ వచనం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. యెహోవాకి ఏమిష్టం? న్యాయము చేయటం నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఒకడు అన్యాయముగా ఒకడు సొత్తు తీసుకోవటం నాకు అసహ్యం. కాబట్టి ఏం కావాలి నీకు అంటే, అన్యాయం చేత వచ్చేటువంటి గొప్ప లాభం కంటే నీతితో కూడినటువంటి కొంచెమే శ్రేష్టంగా ఉంటుందట. పరమదేవుడు చెప్పాడు. దేవుని దృష్టికి ఎలాగుంటుంది తెలుసా? దుష్టుడు దుష్టత్వం చేత, అన్యాయం చేత పరువు అనేది లాక్కుని ఎంత తెచ్చి ఇచ్చినా దేవునికి ఇష్టం ఉండదో, అదే నీతితో కూడినటువంటి కొంచెం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు జనాలు? బలం మీద నొందనుకో, అధికారం మీద నొందనుకో, న్యాయం తీర్చడానికి ఉపయోగించట్లా. పాత నిబంధన చరిత్రలో కూడా అలాగే ఉంది. ఈరోజు జరుగుతుంది. ఏ రోజు కూడా మనుషులు ఉన్నటువంటి స్థలాల్లో జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే, శౌర్యం ఉందనుకో, శౌర్యం అంటే పరాక్రమశాలి అనుకో. దేనికి ఉపయోగించాలి పరాక్రమాన్ని?
న్యాయం వైపుకు ఉపయోగించాలి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. దేశం అంటే ఇశ్రాయేలు దేశం, యెరూషలేము ఉండే పట్టణం దేంతో నిండి ఉందట? వ్యభిచారులతో నిండి ఉన్నది. జనుల నడవడి చెడ్డదాయను. వ్యభిచారి అయిపోయి నడవడి చెడిపోయిన తర్వాత వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించున్నది. ఎవరు ఉపయోగిస్తుంది? దేశం. అంటే దేశంలో ఎక్కువ మంది ఎవరున్నారు? వ్యభిచారులు, చెడ్డవాళ్ళు. వ్యభిచారులు, చెడ్డవాళ్ళు శౌర్యం కలిగినటువంటి వారు, శూరులు, యుద్ధశూరులు. యుద్ధశూరుడైనటువంటి వాడు వ్యభిచారి, చెడ్డ నడవడి కలిగిన వాడైతే శౌర్యాన్ని దేనికి వాడతాడు? న్యాయానికి వాడతాడా? అన్యాయానికి వాడతాడా? అన్యాయానికి వాడతాడు. శౌర్యం కలిగిన వాడు వ్యభిచారి, చెడ్డ నడత కలిగిన వాడు దేనికి ఉపయోగిస్తాడు? ఆ బలాన్ని అన్యాయం చేయడానికే వాడతాడు. ఈ రోజున చాలా మంది పెద్ద పెద్ద సిటీస్లో బలం కలిగిన వాళ్ళని పెంచుకుంటారు. కొంతమంది గోండాలని అన్యాయం చేసేవాడు ఎందుకు పంపిస్తారు? ఆక్రమించుకోవటానికి. పేదవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారనుకో, ఆక్రమించుకోవడానికి వెళ్తుంటారు. శౌర్యాన్ని దేనికి వాడారు? దానికే వాడుతున్నారు. అలా వాడినటువంటి ఒక రాజు ఉన్నాడు ఇశ్రాయేల్ చరిత్రలో. ధర్మశాస్త్రం ఇచ్చి పరుల సొమ్ము తీసుకోకూడదు నాయనా, ఒకవేళ వస్తే రాజుగారిపై నువ్వు ఉంటే న్యాయం తీర్చు అని చెప్పాడు. నీతి న్యాయాలు అనుసరించేటట్టుగా రాజ్యంలో పరిపాలన ఉండాలని చెప్పాడు. చెబితే పేదవాడికి చిన్న ద్రాక్ష తోట ఒకటి అవుతుందంట. ఆ పెద్ద తోట వానికి అడ్డం వచ్చిందంట. అది ఆ ద్రాక్ష తోట కావాలని కన్నేశాడు. ఎవరైనా? ఆహాబు అనేటువంటి రాజు. ఆహాబు అనేటువంటి రాజు అలా ఆలోచన చేస్తే వెళ్ళి అడిగాడట. నాబోతు అనేటువంటి ఆయన్ని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాయనా ఇది పిత్రార్జితం. పిత్రార్జితం అంటే మా తల్లిదండ్రులు ఇచ్చింది, అమ్మకూడదు ధర్మశాస్త్రం ప్రకారం. మా పితరులు ఇచ్చినటువంటి ఆస్తి ధర్మశాస్త్రం ప్రకారం అమ్మకూడదయ్యా, అందుకని నేను అమ్మను అన్నాడట. అమ్మకపోతే కోపం వచ్చేసేసి మూతి ముడుచుకొని వెళ్ళి పడక గదిలోకి వెళ్ళి పడుకొని ఉన్నాడు. భార్య వచ్చింది. భార్య ఎవరంటే విగ్రహారాధికురాలు, యెజబెల్ అనేటువంటి స్త్రీ. ఏమయ్యా రాజు కదా నువ్వు, ఈ మాత్రం కూడా చేయలేవా? ఇది కూడా చేత కదా నీకు? అధికారం ఉంది కదా, ఈ అధికారాన్ని ఉపయోగించి ఒక పేదవాడైనటువంటి వాడిని ద్రాక్ష తోట లాక్కోలేకపోయావా? ఆ ఉంగరం ఇట్టిచ్చాయి, ఏమేయాలి? రాజ్యం ముద్ర ఇచ్చేసే, నాకు నేను చూసుకుంటా, నేను పడుకో, నేను చూసుకుంటాను. ఉంగరం తీసుకుందట. 7వ వచనం 21వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలులో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుమో. ఏమయ్యా ప్రభుత్వం మంది కదా, అధికారం లేదా? చిన్న పని కూడా చేసి పెట్టలేవు నాకు. అన్యాయం చేయమనే, న్యాయం చేయమనే, అన్యాయంగా ఈ పని కూడా చేయలేవా అన్నట్టు. లేచి భోజనం చేసి మనసు సంతోషముగా ఉండనిమ్మో. నేనే ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి. ఎవరంటుంది? భార్య. ఈయనెవరు? ఇశ్రాయేలుకు రాజు. న్యాయం తీర్చేది ఆమె, ఈయన రాజు తీర్చాలి. ఇప్పుడు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? భార్య చేతిలోకి వెళ్ళిపోయింది. ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేస్తున్న పట్టణపు పెద్దలకు, సామంతులకు పంపాను. రాజుగారు ఆర్డర్ వేసి, పనికి మాలిన ఇద్దరు చూడండి. దేశంలో పనికి మాలిన ఉంటారు కదా, అబద్ధాలు చెప్పాలంటే పనికి మాలిన చూడాలా, మంచివాడు ఎవడు పనికిరాడు కదా. ఇప్పుడు మనం బాగా పెద్ద మనుషులు చాలా మంది అవ్వాలంటే పనికి మాలినోళ్లే కావాలా. పనికి మాలినోళ్ళు పెద్ద మనుషులు.
అదే రాశాడు బైబిల్లో, నేను చెప్పట్లేదు. 10వ వచనం, నీవు దేవునిని రాజును దూషించుతువని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. మంచోడైతే చెప్తాడా? కాబట్టి పనికి మాలిన వాళ్ళు ఇద్దరు మనుషులు సాక్షులు ఉంటే ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష వేసేయచ్చు. రాజును దూషించిన మరణశిక్షే, దేవుణ్ణి దూషిస్తే ఇంకా మరణశిక్ష. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరించేవాడిని రాళ్లతో గుడి చంపేస్తారు. 2 కంప్లైంట్లు పెట్టారు, ఒకటి కాదు, బలంగా. తప్పుడు కేసులు బలంగా పెడతారు కదా, అన్యాయంగా పెడుతుంటారు, బాగా బలంగా పెడుతుంటారు. ఎలా పెడతారు? ఏం కొట్టకపోయినా మా ఆయన్ని కొట్టాడండి, నన్ను అజ్జేపాడు ఇజ్జేపాడు అని 4-5 రకాలు కట్నం తెమ్మన్నాడు. యాక్ట్స్కి బలంగా ఉండేటువంటివి చూసుకుంటారనమాట. అలాంటివి చూసుకొని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడతారు. మళ్ళీ వచ్చి ఆదివారం బైబిల్ తీసుకొని కూర్చొని ఉంటారు. ఆదివారం బైబిలే, అన్యాయమే. ఇలాంటి పరిస్థితి అనమాట ఇప్పుడు ఇది. రాజుగారి భార్య రాజుగారికి చేత కాకపోతే తీసుకుంది. పనికిమాల వాళ్ళు తీసుకొచ్చారట, ఉపవాస దినం దాటించారు, నాబోతుని పిలిపించారు. ఉపవాస దినం అట. మళ్ళీ అరే నాబోతు చూడు ఎంత దుర్మార్గం చేశాడో, ఇశ్రాయేలు అందరు రండి, దేవుని దూషించాడు, రాజును దూషించాడు, ఏం చేయాలనగానే 13, అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చోండి, నాబోతు దేవునిని రాజును దూషించానని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. ఎంత అన్యాయం ఇది! రాజుగారు చేయాల్సిన పనేనా? రాజుగారి యొక్క అధికారాన్ని ఎవరు తీసుకుంది? భార్యకి అమ్మేసుకున్నాడంట, తను అమ్ముకున్నాడు. ఇంకేముంటుంది రాజ్యంలో? లేదు. అందుకని పనిష్మెంట్ ఏం చేశాడు దేవుడు? అలాంటి వారికి శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ మీదకి నాశనం వచ్చేసేసింది, నాశనం రాజేస్తాను అని చెప్పాడు. అన్యాయం చేసిన వాడికి మరణశిక్ష వేసేసాడు. అప్పుడు వెంటనే ఏళ్ళు చెప్పింది, ఏమైనా లేచి వెళ్ళిపోపో, ద్రాక్ష తోట ఆక్రమించుకోపో అన్నాడు. వెళ్ళాడట. 16వ వచనం, నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయాను. చచ్చిపోయాడు కదా, ఇంకెవడు ఆటంకం? రాజుగారు వెళ్ళిపోయాడు. ఎలాగానే వెంటనే పరమదేవుడు, ఏలియా పనుందరా అన్నాడు. ఏంటంటేను, పద, ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఆక్రమించుకోవడానికి వెళ్తున్నాడు. నాబోతుని చంపించాడు, దాన్ని స్వాధీనపరుచుకొని పోయాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం ప్రకటన చేస్తావో తెలుసా? 19వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకున్న వల్లని నీవు నాబోతును చంపితివి కదా. చంపింది వాస్తవంగా ఎవరు? భార్య. అంత నడిపింది భార్య. ఆ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? భర్త. అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద చెప్పాలి అధికారం? అంత పెద్ద రాజ్యంలో ఇశ్రాయేలు 10 గోత్రాల మీద రాజు అయిన వాడు అధికారం ముద్రికని భార్యకి ఇచ్చి పోయి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకొని నిష్ఠించినట్టు చేసుకోమన్నాడంటే పనిష్మెంట్ ఎవరికి ఇవ్వాలి? ముందు రాజుకి ఇవ్వాలి, నెక్స్ట్ ఆమెకు కూడా ఇవ్వాలి. అధికారాన్ని దుర్వినియోగం చేసిన రాజుకి, దుర్వినియోగం చేయడానికి పూనుకున్న భార్యకి, ఇద్దరికి దేవుడు పనిష్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నీవు నాబోతును చంపితివి కదా, దీన్ని స్వాధీనపరుచుకున్న వల్లని. అంటే పరుల ఆస్తి స్వాధీనపరుచుకోవటం పరమదేవునికి ఇష్టమా? ఇష్టం లేదు. ధర్మశాస్త్రంలో చెప్పాడు, అలాంటి వారి సొత్తు పట్టుకోవద్దు, నాకు అసహ్యం అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. పట్టుకున్నావు కదా రాజువి, కాబట్టి నీకేం జరగబోతుందో చూడు. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును. దేవుడు న్యాయం తీర్చేవాడు.
అన్యాయం చేసిన వాడికి అన్యాయం కొలది మరల లభించింది. రెండు రకాలు ఉంటాయి: మరణకరమైన పాపము, మరణకరము కాని పాపం. నరహత్య చేశాడు, అబద్ధ సాక్షులను పిలిపించాడు, ఇతనేక కారణం. కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, అబద్ధం పలకూడదు, నరహత్య చేయకూడదు చెప్పాడు. అబద్ధ సాక్షులు పెట్టాడు, నరహత్య చేశాడు, కుట్ర చేశాడు. అందుకని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనంలో అన్యాయం చేసిన వానికి మరలా అదే లభించిద్దట. ఒకవేళ ఎవడైనా అన్యాయం చేయాలని పూనుకున్నారనుకో, రియాక్షన్ అదే ఉంటది. 25వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయం చేసావనుకో నీకేమొచ్చింది? అన్యాయమే వచ్చింది. న్యాయం చేసేవారికి ఏమొచ్చింది? న్యాయమే వచ్చింది. కాబట్టి న్యాయంగా ఉండేవాడికి న్యాయము. అయితే న్యాయము తీర్చడానికి దేవుడు కొంచెం టైం తీసుకుంటాడు. అది వెంటనే చనిపోలా. ఆహాబు కూడా వెంటనే చనిపోలా. కాలం గడిచింది, సమయం కొరకు ఎదురు చూశాడు దేవుడు. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు ఏం చేశాడంటే పట్టించేసేసాడు. చనిపోయారు. భార్య చనిపోయింది, భార్యని భర్తని ఇద్దరు కూడా అక్కడే పనిష్మెంట్ ఇచ్చేసేసాడు. ఏం చెప్పాడు తెలుసు? ఇంకా పనిష్మెంట్ మామూలు పనిష్మెంట్ ఇవ్వాల, జాగ్రత్తగా చూడాలి. నా పగవాడా, నీ చేతులు నేను చిక్కబెడితేనా అని పలుకగా, ఏలియాను చూస్తే ఆహాబుకి ఎక్కడ లేని కోపం. ఎందుకని? ఏలియా వచ్చి నిజం చెప్తాడు. దేవునికి విరోధంగా ఆహాబు ఉంటే ఇది తప్పు అని ఖండిస్తాడు. అందుకని వాడిని ఇప్పుడు ఏలియాను చూడంగానే ఏమనిపిస్తుంది? ఆహాబు కోపం వచ్చింది. నువ్వు ఎప్పుడు పగవాడివే కదా అని అంటున్నాడు. అంటేను అప్పుడు చెప్తున్నాడు, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఎందుకు చిక్కావు? యెహోవా దృష్టికి ఏం చేసావు? కీడు చేసేదివి. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పు తెలుసా? అందుకు యెహోవా ఎలా సెలవు ఇచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనం చేతును. నువ్వు కుక్కలు నాకుతే నువ్వు చచ్చిపోతావు, నీ సంతతి వారిని నాశనం చేస్తా. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలన చేతును. అంటే పేదవాడని పక్షపాతం చూపిస్తే ఒక రకం, అన్యాయం తీర్పు తెచ్చి అన్యాయంగా ద్రాక్ష తోట లాక్కుంటే ఏం జరిగింది పనిష్మెంట్? ఆయనకి ఎలా కుక్కలు నాకుని అలాగే కుక్కలు నాకుది, సంతానం భూమి మీద లేకుండా నాశనం చేసేస్తాను. 23వ వచనం, మరియు యెజబేలును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబేలును తినివేను. యెజబేలును ఎవరు తింటాయట? కుక్కలు తింటాయి. పట్టణ ముందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేను, బయటి భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేను. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి తను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. కాబట్టి భార్య భర్తలు ఏకమై అన్యాయం చేద్దాం, ఒక వ్యక్తి మీద అన్యాయంగా కుట్ర పన్నారు అనుకో, ఇద్దరికి పనిష్మెంటే. ఒకవేళ భర్త అన్యాయం చేస్తాడు అనుకో, భార్యవి నువ్వు వెళ్ళకూడదు, ఆ సమాజంలో చేరకూడదు, ఆయనతో కలవకూడదు, భార్యతో కలవకూడదు. భార్య అన్యాయంగా చేస్తుంది అనుకో, నువ్వు కలవకూడదు, ఇది అన్యాయం అని చెప్పి హింస ఉంటే ఉండొచ్చు. మరణం, ఏం మరణం? రెండో మరణం పాత్రుడు అయిపోతావు. కాబట్టి పేదవాడని అన్యాయం చేసి అన్యాయంగా లాక్కుందాం, ఆస్తులు లాగేసుకుందాం అనుకుంటే భేదవానిది కదా అని చెప్పి అన్యాయంగా భేదవాని మీద చెయ్యొద్దు అని చెప్పాడు. చెయ్యేసావా, నా చెయ్యేస్తా నీ మీద. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చండి, అన్యాయాన్ని బట్టి తీర్పు తీర్చొద్దు, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చండి అని చెప్తా ఉన్నాడు పరమందున దేవుడు. హబక్కూ గ్రంథం
బిడ్డలు ఏం కోరుకుంటారంటే, భార్య ఏం కోరుకుంటుందంటే, వాళ్ళు చూడ 2 బిల్డింగ్ కట్టారు, నీతి నీతి అంటావు. పిల్లలు ఏమన్నారు, ఏం సంపాదించావు నువ్వు అని అడుగుతున్నారు అనుకో, ఎట్ట సంపాదించమని కోరుకుంటున్నారు? ఏదో ఒకటి చేసి సంపాదించు, ఏదో ఒకటి చేసి సంపాదించు అన్నారు అనుకో. ఒకవేళ అలా చేద్దామని ఆలోచన చేసావు అనుకో, పనిష్మెంట్ ఉంది, జాగ్రత్త. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. తనకు అపాయము రాకుండాట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై, తన ఇంటి వారింటి ఎవరుంటారు? అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. ఏదో ఒకట్లే డబ్బులు కొట్టేసి తీసుకొచ్చి నా భార్యను సంతోష పెడదాం, బిడ్డను సంతోష పెడదాం వెళ్ళేవనుకో, శ్రమ నీకు ముందుంది. అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. ఇంటి వారికి సుఖం ఏర్పాటు చేద్దామని, అపాయం రాకుండా ఉండాలని చెప్పి ఏం చేయాలి? అన్యాయం చేయకు, న్యాయంగా కష్టపడు. ఒకవేళ వాళ్ళు కోరారా, నీ దగ్గర బలము శక్తి ఉందా, కష్టపడి న్యాయంగా సంపాదించు. అన్యాయం సొత్తు కోసం సొత్తు తెచ్చి భార్య పిల్లల్ని సంతోష పెడదాము అని ఆలోచన చేసావనుకో, శ్రమ రాబోతుంది. అన్యాయము, దేవుడు అన్యాయస్తుడా? అట్లా అనకూడదు. దేవుడు అన్యాయం చేయట అసంభవం. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. కాబట్టి ఆయన ఏం చేస్తుంటాడంటే, అన్యాయం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంటాడు, దీనులకు న్యాయం చేస్తుంటాడు. అంటే భూమి మీద జరగకపోవచ్చేమో, కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు, అప్పుడు యుక్త కాలం వచ్చినప్పుడు ఆయన ఈ కార్యక్రమాలు జరిగిస్తుంటాడు. అందువలన యుక్త కాలం వచ్చిందాక వెయిట్ చేయాల్సినటువంటి అవసరం. మరణం వచ్చినా సరే, ఒకవేళ భౌతిక సంబంధమైన దేహం పోయిద్దేమో కానీ, న్యాయంగా బ్రతికే దీనుడికి పరదేశంలో దేవుడు ఉండే స్థలంలోకి, తర్వాత పరలోకంలోకి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. బలవంతుడై శౌర్యం కలిగినటువంటి వాడే ఆ శౌర్యాన్ని కానీ అన్యాయానికి ఉపయోగించాడు అనుకో, శాపగ్రస్తమైంది. ఆ పట్టణం ఏమైంది? శాపగ్రస్తమైన పట్టణం అయిపోతుంది ఆ పట్టణం. అందువలన యెహెజ్కేలు గ్రంథంలో చివరిగా హెచ్చరికలు అయిపోయినాయి. బబులోను సామ్రాజ్యం చెరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా అన్యాయం చేసేటువంటి వాళ్ళకి తిరిగి మరలా దేవుడు వివరాలు చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. వడ్డీకి అప్పియకయో, లాభము చేపట్టకయో, అన్యాయము చేయకయో, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన యెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. కాబట్టి ఏం చేయాలి? వడ్డీకి అప్పియకయో, లాభము చేపట్టకయో, అన్యాయము చేయక, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచున్న యెడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. అలాగే జీవించేవాడు బ్రతుకును అంటే అర్థం ఏంటి? యుగయుగాలు బ్రతుకుతాడు అని అర్థం. ఇదే అధ్యాయము 17వ వచనంలో, భేదవాని మీద అన్యాయముగా చేయవేక. భేదవాని మీద ఏం చేయకూడదు? చేతులు వేసేది పేదవాళ్ళ మీదే కదా. ఎవరు లేరనుకుంటే పేదవాళ్ళ మీద, బలం శౌర్యం కలిగిన వాళ్ళు చేతులు వేస్తారు. ఒంటరిగా ఉన్నావు అనుకో, ఒక్కడుంటే అందరూ వాడి మీదకి వస్తుంటారు. ఒక్కడుంటే ఏం చేస్తారు? న్యాయంగా బ్రతుకుతున్నావు అనుకో, పరమందున దేవుడు చూస్తుంటాడు. ఒక్కడైనా పరమందున దేవుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి 17వ అధ్యాయం 17వ వచనంలో, అన్యాయముగా భేదవాని మీద చేయవేయక, లాభము కొరకు అప్పియక, వడ్డీ పుచ్చుకొని ఉండిన వాడే నా విధులను ఆచరించుచు నా కట్టడలను అనుసరించుచు ఉండిన యెడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అవశ్యముగా బ్రతుకును. కనుక ఏం చేయాలి?
మార్చుకోండి, మార్చుకోండి. హేలన్నిటి ప్రకారం చేయొద్దు, హేక్రియలు చేయొద్దు, మీరు మార్చుకోండి అని పరమందున దేవుడు సమాచారం ఇస్తానే ఉన్నాడు. కనుక ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. అన్యాయం చేస్తే ఏం జరుగుద్ది? శ్రమ, శిక్ష. అన్యాయం చేస్తే దేవునికి ఇష్టమేనా? ఇష్టం కాదు. దేవునిలో అన్యాయం ఉందా? దేవునిలో అన్యాయం ఉంది. దేవుడు నాకెందుకు ఎటు చేశాడు అంటే దేవుడు అన్యాయం చేశాడనే. పిల్లలను కోల్పోయినటువంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే యాక్సిడెంట్లో చనిపోయినదో ఇంకోటో కారణాలు తెలియకపోయిన దేవుడిని నిందిస్తుంటారు. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా రాకుండా ఆగిపోయేటువంటి వాళ్ళు ఉంటారు, దేవుని మీద నిందించి దేవుడు అన్యాయం చేశాడు వాళ్ళకని. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. దేవుడు అన్యాయం చేయటం సంభవించేది ఉండదు. కాబట్టి దేవుళ్ళు అన్యాయం ఉంటుందా? ఉండదు. మరి దేవుని గుణాలను ప్రచురం చేసేవాళ్ళు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం. ఆయన గుణాలను ప్రచురం చేసేవాడు అన్యాయం చేయొచ్చా? అన్యాయము చేయకూడదు. అందుకని కొత్త నిబంధనలో ఏం చెప్పాడంటే 1 కొరింథీ పత్రికలో చివరికి ఒకే ఒక వచనం చదివి ముగిస్తాను. సహోదరుల మీద వ్యాజ్యం ఆడేదానికంటే అన్యాయంగా నీ సొత్తు అపహరింపబడినట్టు మంచిదే అని అన్నాడు. అంటే వ్యాజ్యం ఆడొద్దు. వ్యాజ్యమే అంటే ఏదైనా జరిగింది అనుకో, నీకు జరిగిందని అనుకో, వాడిని వ్యాజ్యానికి పిలవద్దు. 6వ వచనం. అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. నీకు ఏదైనా అన్యాయం జరిగింది అనిపించింది అనుకో, కూర్చుంటే సహోదరుల మధ్య మాట్లాడు. అన్ని జనులను తీసుకొచ్చి కూర్చోబెడితే ఇంకేం చెప్తున్నాడు తెలుసా? ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలం లోపము, అంతకంటే అన్యాయం సహించటం మీకు మేలు కదా. దానికంటే మీ సొత్తులు అపహరింపబడినిచ్చటం మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహరించుచున్నారు, సహోదరులకే ఇలాగ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? ఏం కాదట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాబట్టి అన్యాయం చేస్తున్నావా, న్యాయం చేస్తున్నావా? న్యాయం తీర్చే దగ్గర నువ్వు ఉన్నావు అనుకో, అన్యాయం చేస్తావా, న్యాయం చేస్తావా? పరమదేవుడు చూస్తుంటాడు. పనికి మాలిన మనుషులను కూర్చోబెట్టి న్యాయాన్ని అన్యాయానికి తిప్పావనుకో, నీకు మనుషులు ఉన్నారని ఆహాబు పట్టిన గతే పడు. నాబోతు మీద చేసిన కార్యక్రమానికి ఆహాబు రాజు తన భార్య యెజెబెలుకి కుక్కలు తింటాయని చెప్పాడు, తినేసేసి సంతానం నిర్మూలన చేసేసాడు. ఎవరు లేకుండా, పురుషుల సంతానం లేకుండా సంతానాన్ని నిర్మూలన చేసేసాడు. కాబట్టి అన్యాయం చేయటం భూమి మీద అన్యాయం. క్రీస్తు ప్రభువుని ఏం చేశారు? అన్యాయపు తీర్పు తెచ్చారు. దేవుడు ఏం చేశాడు? 3వ దినాన లేపి చూపించిన ఆయన, ఇదిగో ఒకళ్ళు అన్యాయం చేసి చంపారనుకో, నీకే గతో తెలుసా, లేపుతా నేను, నా దగ్గర కూర్చుండబెట్టుకుంటా. అదిగో బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించా మీకు. నా కుమారుని పంపించా, అన్యాయంగా చంపారు. అన్యాయంగా చంపారు కాబట్టి మీరు కూడా అదే మాదిరిలో ఉండాలి. మీరు నా కుమారుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. కాబట్టి నా కుమారుని అన్యాయంగా చంపితే సమాధి చేస్తే ఏం చేశాను నేను? 3వ దినాన్ని లేపాను. మిమ్మల్ని కూడా అన్యాయంగా చంపితే ఏం చేస్తాను నేను? లేపి ఎక్కడ? నా దగ్గరే ఉంచుకుంటాను నేను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినట్లది హితమగును. అన్యాయంగా శ్రమ పొందుతున్నావు అనుకో, అది సహించామనుకో హితం. తప్పిదమ్ములకై దెబ్బలు తిన్నప్పుడు నీ సహించిన మీకేమి ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన ఆయన పాపం చేయలేదు. కాబట్టి పాపం చేయలేదు, అన్యాయం తీర్పు పొందాడు. అన్యాయంగా శ్రమ పొందావు అనుకో, క్రీస్తు ప్రభు ఎలాగో వెళ్ళి పరలోకంలో ఉన్నాడో నువ్వు కూడా అక్కడే ఉండిపోతావు. ఒకవేళ అన్యాయం చేస్తే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెప్పాడు.
కాబట్టి ఆయన గుణాలను ప్రచురించేసే మనం దేవుడు అన్యాయం చేయటం అసంభవం. మనకు కూడా ఇప్పుడు ఏం తెలియాలి? మనకి ఏది అసంభవంగా ఉండాలి? అన్యాయం చేయటం అసంభవము. నేను అన్యాయం చేయను అని తీర్మానించుకోవాలి. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని, అన్యాయం చేయకుండా న్యాయవంతులుగా భూమి మీద జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికి మరొకసారి వందనాలు సమర్పిస్తూ ముగిస్తాను.